రాజకీయాల్లో విమర్శకు ప్రతి విమర్శ, కౌంటర్కు ఎన్కౌంటర్ క్వైట్ న్యాచురల్. పాలిటిక్స్లో ఉన్నాక ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొనే సత్తా ఉండాలి. అంతేకాని విమర్శించారని దాడులకు తెగపడటం, హింసకు పురిగొల్పడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇప్పుడు బీజేపీ నేత బండి సంజయ్ వ్యవహారం చూస్తుంటే సరిగ్గా ఇదే అనిపిస్తోంది. కేటీఆర్ మీద కౌంటర్లు వేసిన బండి సంజయ్ అదే రేంజ్లో కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇస్తే తట్టుకోలేకపోయారు. తన అనుచరులను పంపి కౌశిక్ రెడ్డిపై గూండాగిరి చేయించారన్న టాక్ ప్రస్తుతం కరీంనగర్లో నడుస్తోంది. సమాధానం చెప్పడం చేతకాక రాళ్లతో దాడులు చేస్తారా అని బీఆర్ఎస్ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ను విమర్శించారు. కేటీఆర్ని డ్రగ్ టెస్టుకు రావాలని సవాల్ చేస్తున్న బండి సంజయ్కి రివర్స్లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. కేటీఆర్ని డ్రగ్ టెస్టుకు రావాలని సవాల్ చేస్తున్న బండి సంజయ్కి రివర్స్లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. కేటీఆర్ని డ్రగ్ టెస్టుకు రమ్మంటున్న బండికి సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టుకు మేం రెడీ, మరి బండి సంజయ్ సిద్ధమా అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ టైంలో అసలు తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తినడం వల్లే బండి సంజయ్కి జుట్టు ఊడిపోయి గుండు అయిందని స్ట్రాంగ్ సెటైర్ వేశాడు కౌశిక్ రెడ్డి. ఇదిగో ఈ కామెంట్స్ను తట్టుకోలేకే బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కరీంనగర్లోని గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్ మీద దాడి విధ్వంసం సృష్టించారు. కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారనే సమాచారంతో ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. నానా రచ్చ చేసి అక్కడ జనాల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడి తర్వాత మీడియా ముందుకొచ్చిన కౌశిక్ రెడ్డి ఇది జస్ట్ అటాక్ కాదు, తనపై జరిగిన పక్కా ప్లాన్ హత్యాయత్నమని ఫుల్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కుమ్మక్కై తనను చంపాలని చూస్తున్నారని బాంబు పేల్చారు. కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయని, తనపై రెక్కి చేస్తున్నారని ముందే హెచ్చరించిన అధికారులు పట్టించుకోలేదని తన ఫ్రస్ట్రేషన్ని బయట పెట్టారు. బీజేపీ నాయకులు కర్రలు కత్తులు ఏకంగా పెట్రో బాంబులతో చంపడానికి వచ్చారని మీడియా ముందు కడిగి పారేశాడు. కరీంనగర్కు ఈ చెత్త గన్ కల్చర్ తీసుకురావడం ఏంటని, దొంగలను వదిలేసి తన మీద దాడి చేయడం ఏంటని కౌశిక్ రెడ్డి నిలదీశాడు. తాను ఎక్కడైనా రెచ్చగొట్టినట్లు ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే సేఫ్టీ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన అడిగిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమర్శలకు సమాధానం చెప్పలేక పెట్రో బాంబులు, కత్తులతో దాడులు చేయడం ఏ రకమైన రాజకీయం? కింద కామెంట్స్లో షేర్ చేయండి.